భారత్పై నోటుకొచ్చింది వాగిన నేపాల్ ప్రధానికి ఇండియన్ జేమ్స్ బాండ్ కౌంటర్ ఇచ్చారా? నేపాల్ అధికార పార్టీ అధినేత ఢిల్లీ పర్యటనలో భారత్ తలుచుకుంటే ఏం చేయగలదో వివరించారా? 2 గంటల సుదీర్ఘ భేటీలో ఖాట్మాండూకు క్లియర్ కట్ క్లారిటీ ఇచ్చిందా? నేషనల్ మీడియా రిపోర్ట్స్ అవుననే అంటున్నాయి ఈ విషయంలో. సరిహద్దు వివాదంలోకి చైనా లాగే ప్రయత్నం చేసిన వేళ ఢిల్లీలో జరిగిన ఆ భేటీ దక్షిణాసియా రాజకీయాల్లో పెను సంచలనాలకు వేదికైంది. సరిహద్దు వివాదాల్లో మూడో పక్షానికి చోట్లేదని విదేశాంగ శాఖ క్లియర్ కట్ క్లారిటీ ఇవ్వడానికి ముందే అజిత్ దోవల్ సీన్లోకి దిగారు. తన మార్క్ యాక్షన్తో డ్రాగన్ కుట్రలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇంతకు సరిహద్దు వివాదం వేళ దోవల్, లామిఛానే మధ్య జరిగిన భేటీ సీక్రెట్స్ ఏంటి? 2 గంటల సుదీర్ఘ చర్చ డ్రాగన్ కుట్రలకు ఎలా చెక్ పెడుతుంది? అజిత్ దోవల్ ఎంట్రీతో ఖాట్మాండూకు ఇండియా విలువేంటో తెలిసొచ్చిందా? లెట్స్ వాచ్. నేపాల్తో వివాదం, రంగంలోకి ఇండియన్ జేమ్స్ బాండ్. ఆర్ఎస్పీ అధ్యక్షుడితో దోవల్ భేటీలో అసలేం జరిగింది? अजित एन्ट्रीतो नेपालकै भारत विలుवेन्टो తెలిసిందా? डिप्लोमेटिक रूपमा टेबल टक तपाईहरुलाई एउटा कुरा अचम्म लाग्छ होला, मैले पनि अस्ति प्रधानमन्त्री भएपछि नै थाहा पाएँ, भारतले नेपालको जग्गा मात्र हैन, नेपालले पनि भारतको जग्गा धेरै ठाउँमा मिचेको रहेछ. ఇటీవల నేపాల్ ప్రధాని బాలేంద్ర షా చేసిన వ్యాఖ్యలే భారత్ నేపాల్ మధ్య అగ్గిరాజేసే. లిపులేఖ్ లింపియాధుర కాలాపానీలపై నెలకొన్న వివాదం గురించి ఆయన స్పందిస్తూ నేపాల్ భూభాగాలను భారత్ ఆక్రమించడమే కాదు, భారత భూభాగాలను నేపాల్ కూడా ఆక్రమించింది అన్నాడు. ప్రధాని అయ్యకే తనకే విషయం తెలిసిందన్నాడు. ఈ సమస్యను పరిష్కరించడానికి దౌత్య చర్చలతో పాటు చరిత్రకారులు, సర్వేయర్లు, నిపుణులతో సంప్రదింపులు జరపాలని ఇండియా నేపాల్ అంగీకారానికి వచ్చాయని చెప్పుకొచ్చాడు. అక్కడితో ఆగకుండా ఈ అంశాన్ని తాము చైనా, బ్రిటన్ దృష్టికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. బాలేంద్ర షా వ్యాఖ్యలు నేపాల్ సార్వభౌమత్వంపై రాజీపడే ధోరణిలో ఉన్నాయంటూ ధ్వజమెత్తాయి. ఇప్పటికీ ఆ దేశంలో బాలేన్ షా వ్యాఖ్యల దుమారం చెలరేగుతూనే ఉంది. ఇంత రచ్చ జరిగితే ఇండియా ఎందుకు సైలెంట్ గా ఉంటుంది? బాలేంద్ర వ్యాఖ్యలపై దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది. Several rivers, in fact 54 rivers that are shared between India and Bangladesh, and we have a joint rivers commission, structured bilateral mechanism to deal with issues pertaining to all the rivers that we share between India and Bangladesh. And the question that you asked, we will also be looking at these issues. బాలేంద్ర అర్థం పర్థం లేని వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ సమాధానం ఇదే. నేపాల్తో సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడంలో మూడో పక్షం పాత్రను తిరస్కరిస్తున్నట్టు రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. సరిహద్దు సమస్యకు సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరించుకోవడానికి ఇరుపక్షాలు ద్వైపాక్షిక యంత్రాంగాలను ఏర్పాటు చేసుకున్నాయని తెలిపారు. భారత నేపాల్ బోర్డర్లో దాదాపు 98% గుర్తించామని పేర్కొన్నారు. సరిహద్దు వివాదాలకు సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరించుకోవడానికి భారత నేపాల్ కృషి చేస్తున్నాయని, అందుకోసం ఇరు దేశాలు ద్వైపాక్షిక యంత్రాంగాల్ని ఏర్పాటు చేసుకున్నాయని అన్నారు. భారత నేపాల్ సరిహద్దులో దాదాపు 98% గుర్తించామని, కొన్ని అపరిష్కృత విభాగాలు ఉన్నాయని చెప్పారు. గండక నది ప్రవాహ మార్గం మారడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. అంతేకాకుండా ప్రస్తుతం సంయుక్తంగా మ్యాపింగ్ చేస్తున్న సరిహద్దులని గుర్తించిన విభాగాల్లో ఆక్రమణలు, నోమాన్స్ ల్యాండ్ లోకి చొరబాటు కేసులు కూడా ఉన్నాయని చెప్పారు. నేపాల్ కు ఓవరాల్ గా జైస్వాల్ ఇచ్చిన క్లారిటీ ఒక్కటే, సరిహద్దు వివాదంలోకి మూడో పక్షానికి చోటు లేదు అని. ఆ మూడో పక్షం ఎవరో కాదు, డ్రాగన్ కంట్రీ చైనా. విదేశాంగ శాఖ ఈ రేంజ్ క్లారిటీ ఇవ్వడానికి ముందే సీన్లోకి ఇండియన్ జేమ్స్ బాండ్ ఎంటర్ అయ్యారు. అజిత్ దోవల్, ఇండియా సెక్యూరిటీ అడ్వైజర్, దేశ రక్షణ కోసం నిరంతరం కృషి చేసే నేత. ఈయన ఫోకస్ కేవలం పాకిస్తాన్ పైనే ఉండదు. భారత్ ఎదుర్కొనే ముప్పులను 360 డిగ్రీల కోణంలో చూస్తారు. ముఖ్యంగా చైనా విషయంలో దోవల్ ఆడే గేమ్ ఎవరి ఊహకు అందదు. భారతదేశ పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్, మయన్మార్ వంటి ప్రాంతాల్లో చైనా తన డెడ్ ట్రాప్ దౌత్యం, సైనిక వ్యూహాలతో పట్టు బిగించాలని చూస్తున్నప్పుడు భారత జాతీయ భద్రతా సలహాదారు రంగంలోకి దిగుతారు. దోవల్ వ్యూహాలు రక్షణాత్మకంగా ఉండవు, చాలా దూకుడుగా, చురుగ్గా, అసాధారణ శైలిలో ఉంటాయి. దాన్నే దౌత్య శైలిలో దోవల్ డాక్ట్రిన్ అని పిలుస్తారు. చైనా సాధారణంగా ఆయా దేశాల ప్రభుత్వ పెద్దలకు భారీ నిధులు ఎరవేసి తన వైపు తిప్పుకుంటుంది. ఇలాంటి సమయంలో అజిత్ దోవల్ అధికారిక దౌత్య మార్గాల కంటే బ్యాక్ ఛానల్ దౌత్యాన్ని ఎక్కువగా నడుపుతారు. పొరుగు దేశాలలోని నిఘా సంస్థల అధిపతులు, సైనిక నాయకులు, ప్రతిపక్ష నేతలతో అజిత్ దోవల్ నేరుగా సంబంధాలను ఏర్పరచుకుంటారు. ప్రభుత్వాలు మారినా, సంక్షోభాలు వచ్చినా ఆ దేశాల కీలక శక్తులతో మాట్లాడి భారతదేశ ప్రయోజనాలకు భంగం కలగకుండా చూస్తారు. ఇప్పుడు అదే చేశారు. తాజాగా నేపాల్ అధికార పార్టీ అధినేత రబీ లామిఛానేతో జరిగిన భేటీ దీనికి ఉదాహరణ.
భారత్తో సరిహద్దు వివాదం పీక్స్కు చేరిన వేళ నేపాల్ అధికార రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అధ్యక్షుడు రబీ లామిచ్చానే భారత పర్యటనకు వచ్చారు. ఆయన ఢిల్లీకి వచ్చి రాగానే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్లను విడివిడిగా కలిశారు. తర్వాతి రోజు ప్రధాని మోదీతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కూడా అజిత్ దోవల్ పాల్గొన్నారు. దోవల్ లామిచ్చానే మధ్య జరిగిన భేటీ 2 గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. ఆ తర్వాత ప్రధాని మోదీ, అజిత్ దోవల్, జైశంకర్లతో కూడిన భారత బృందంతో రబీ లామిచ్చానే టీం గంటకు పైగా చర్చలు జరిపింది. ఈ అధికారిక భేటీల తర్వాత భారత ప్రభుత్వం రబీ లామిచ్చానే సోషల్ మీడియా ద్వారా కీలక వివరాలను పంచుకున్నారు. భారత నెబర్హుడ్ ఫస్ట్ విధానంలో నేపాల్ అత్యంత ముఖ్యమైన భాగస్వామి అని, నేపాల్ కొత్త ప్రభుత్వంతో కలిసి ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సంబంధాలను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రధాని పేర్కొన్నారు. రబీ లామిచ్చానే ఈ చర్చలు అత్యంత ఫలప్రదంగా సాగాయని ఎక్స్ వేదికగా తెలిపారు. గతంలో ఉన్న కొన్ని పరిమితులను అధిగమించి సరికొత్త అభివృద్ధి దౌత్యం ద్వారా భారత నేపాల్ సంబంధాలలో ఒక కొత్త శకాన్ని ప్రారంభించాలనే దార్శనికతను మేము పంచుకున్నామని ఆయన పేర్కొన్నారు. మోదీతో సమావేశాన్ని కాస్త పక్కన పెడితే అజిత్ దోవల్, రబీ లామిచ్చానేల మధ్య జరిగిన 2 గంటల హై స్టేక్స్ భేటీ కేవలం ఒక సాధారణ చర్చ మాత్రమే కాదు. ఇది ఇండియా నేపాల్ బంధాన్ని రీసెట్ చేసిన మాస్టర్ క్లాస్ దౌత్యంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవలి సరిహద్దు ఉద్రిక్తతలకు తెరదించుతూ నేపాల్ టాప్ లీడర్ రబీ లామిచ్చానే స్వయంగా ఢిల్లీకి వచ్చి దోవల్తో భేటీ కావడం పూర్తిగా అజిత్ దోవల్ మార్క్ యాక్షన్ కు నిదర్శనంగా విశ్లేషిస్తున్నారు. వివాదాలను రాజకీయం చేయడం వల్ల నేపాల్కే నష్టమనే పచ్చి నిజాన్ని, చైనా నమ్మదగిన మిత్రుడు కాదనే వ్యూహాత్మక సందేశాన్ని దోవల్ తనదైన శైలిలో ఖాట్మండుకు చేరవేయడంలో 100% విజయం సాధించినట్టు ఇరు దేశాల ప్రకటనలు చూస్తే అర్థమైపోతుంది. ఈ 2 గంటల సుదీర్ఘ చర్చల్లో అజిత్ దోవల్ వ్యూహం స్పష్టంగా కనిపించింది. కేవలం సరిహద్దు రేఖల గురించో, నదీ జలాల గురించో మాట్లాడకుండా 2 దేశాల మధ్య ఉన్న శతాబ్దాల నాటి నాగరికత, సంస్కృతిని ఆయన తెరపైకి తెచ్చారు. భారత నేపాల్ మధ్య బేటీ రోటీ సంబంధం కేవలం రాజకీయ సరిహద్దులకు పరిమితం కాదని, ఇది తరతరాల రక్తం, సంస్కృతితో ముడిపడి ఉందని దోవల్ గుర్తు చేశారు. దోవల్తో నేపాల్ లీడర్ లామిచ్చానే పూర్తిగా ఏకీభవించారు. గతంలో సరిహద్దు నీటి పంపకాల అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని చేసిన తప్పులను ఇకపై పునరావృతం కానివ్వబోమని, వాటిని పూర్తిగా డీపొలిటిసైజ్ చేస్తామని లామిచ్చానే స్పష్టమైన హామీ ఇచ్చారు. దోవల్ లామిచ్చానే భేటీలో అత్యంత కీలక అంశం మ్యూచువల్ ఎక్స్క్లూజివిటీ విధానం. దీని ప్రకారం భారత్, నేపాల్ కు సంబంధించిన ప్రాంతీయ భద్రతా అంశాల్లో మూడో దేశం జోక్యాన్ని అంగీకరించబోరు. నేపాల్ భూభాగాన్ని ఉపయోగించుకుని భారత్ కు వ్యతిరేకంగా చైనా ఆటలు సాగించాలనుకునే వ్యూహానికి అజిత్ దోవల్ ఇక్కడే శాశ్వతంగా చెక్ పెట్టేశారు. నేపాల్ సార్వభౌమత్వానికి, ఆర్థిక సాంస్కృతిక అభివృద్ధికి న్యూఢిల్లీ పూర్తిగా అండగా ఉంటుందని దోవల్ భరోసా ఇచ్చారు. హిమాలయ దేశమైన నేపాల్ స్థిరత్వం, భద్రత అనేవి భారత ప్రాంతీయ భద్రతతో ముడిపడి ఉన్నాయని దోవల్ నొక్కి చెప్పారు. అందుకే దోవల్ లామిచ్చానే భేటీ కేవలం ఒక దౌత్యపరమైన భేటీ కాదు, ఇది భవిష్యత్తు ఇండో నేపాల్ సంబంధాలకు ఒక ఫ్రిక్షన్ ఫ్రీ బ్లూ ప్రింట్ అంటున్నారు దౌత్యవేత్తలు. ఉగ్రవాద నిరోధం, సరిహద్దు భద్రత, ట్రేడ్ కారిడార్ల విషయంలో నేపాల్ ఇకపై ఇండియాతో పూర్తి స్థాయిలో చేతులు కలపనుంది. గతంలో చైనా వైపు అడుగులు వేసిన నేపాల్ను తిరిగి భారత్ వైపు తిప్పడంలో అజిత్ దోవల్ చూపిన చొరవ, వ్యూహాత్మక చాణక్యం మరోసారి ఆయన సత్తాను నిరూపించాయని దౌత్యవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సరిహద్దుల్లో ఇక వివాదాలకు తావు లేదు. ఇండో నేపాల్ దోస్తీలో సరికొత్త శకం మొదలైందని విశ్లేషిస్తున్నారు. అయితే నేపాల్ను పూర్తిగా నమ్మడానికి లేదు. ఎందుకంటే ఆ దేశ పాలకులకు దేశం కంటే స్వార్థ రాజకీయాలే ముఖ్యం.